మేడం మీరు మీరైతే మీరే చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు కాకపోతే రిపోర్ట్ మైకోసారి చదివినా నో 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 మీకు విషయం ఏంటంటే గవర్నమెంట్ కి ఇచ్చిన సిట్ రిపోర్ట్ ఆల్రెడీ ఓపెన్ ఆల్రెడీ దాని మీద కూడా విచారణ కూడా జరుగుతుంది. అందులో దాపరికాలు ఏమీ లేవు. అర్థమైందా? సో ఆ రిపోర్ట్ లో కూడా చాలా క్లియర్ కట్ అడల్టరేషన్ జరిగిందని ఉంది. మేము చూసాము, మేము చదివాము. అడల్టరేషన్ జరిగిందని ఉంది. 240 కోట్ల స్కామ్ జరిగిందని ఉంది. అందులోని A1 నుంచి A34 వరకు ముద్దాయిలు ఉన్నారు. అందులోని బోలేబాబా కంపెనీకి సంబంధించిన జైన్స్ కూడా అందులోని వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా జరిగినాయి. అయినప్పటికీ కూడా ఇంత జరిగిన తర్వాత కూడా ఏది జరగలేదు అన్నట్టుగా మా మీద అదే మస్పూస్ మారడిగా చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి ఇదని మాత్రం నేను చెప్తాను. చర్యలు తీసుకోవడానికి ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ రిపోర్ట్ కి ఆల్రెడీ సిబిఐ సిట్ ఇక్కడ ఉన్న లోకల్ పోలీసు సిట్ ఏర్పాటు చేశారు. ఒక రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత దాని మీద విచారణ క్లియర్ గా జరగాలి. అప్పుడు మనము శిక్ష అనేది మనం చేయాలి. ఈ మధ్యలోనే వాళ్ళు బయటకు వచ్చి అందులోని యానిమల్ ఫ్యాట్ లేదు కాబట్టి లేదు లేదు లేదని వాళ్ళు మాట్లాడారు. మేము అందులో అడల్టరేషన్ జరిగిందని మేము చెప్తున్నాము. దాని మీద విచారణ కొనసాగుతుంది. క్లియర్ గా సిట్ రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద కంపల్సరీ చర్యలు ఉంటాయి. ఇప్పటికే చాలా మంది జైల్లో ఉన్నారు కదా, వాటి మీద అరెస్ట్ అయ్యారు కదా. విచారణ జరుగుతుంది. ఇంక ఇన్వెస్టిగేషన్ పార్ట్ లో అది కూడా తుది దశకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఇందులోని ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడుతుంది. ఓకే.